వీక్షకులందరికీ నమస్కారం. రాయలసీమలో బ్రిటిష్ కాలం నుంచే రైతులకి సేవలు అందిస్తున్న కెనాల్ ఏదైనా ఉందంటే అది కేసీ కెనాల్. డెల్టాలో ఎలాగైతే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాలో ధవళేశ్వరం ప్రాజెక్ట్ని బ్రిటిష్ వారు నిర్మించి అభివృద్ధి చేసినట్టుగా రాయలసీమలో కేసీ కెనాల్ని 150 సంవత్సరాల కిందటే బ్రిటిష్ వారు దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఒక చిన్న డైవర్షన్ ఛానల్ నిర్మించడం ద్వారా ఆ తుంగభద్రలో నీటిని కడప, కర్నూలు జిల్లాలకు అందించి కేసీ కెనాల్ అని పేరు పెట్టారు. కేసీ కెనాల్ ప్రాంతంలో డెల్టా మాదిరే సస్యశ్యామలంగా సంవత్సరానికి 2-3 పంటలు పండుతూ వచ్చాయి. ఈ ఏడాది ఎగువ ప్రాంతం నుంచి పెద్దగా వాటర్ రావడం లేదు. తుంగభద్రలో కూడా గేట్లు మార్చే కార్యక్రమంలో రెండో పంటకి నీరు ఇవ్వడం లేదు. దీంతో ఇన్ఫ్లోస్ తగ్గిపోయాయి. కేసీ కెనాల్లో వాటర్ పూర్తిగా అడుగంటిపోయింది. దీంతో చాలా ఆరుతడి పంటలు, జొన్న, మొక్కజొన్న, కంది, మిర్చి ఇలాంటి పంటలు వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మాల్యాల లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ఆందోళన చేశారు. సహజంగా అయితే ఈ లిఫ్ట్ ఇరిగేషన్లతో సంబంధం లేదు కేసీ కెనాల్కి. ఎగువ ప్రాంతం నుంచి నీరు వస్తుంది, ఆ నీరుని డైవర్ట్ చేస్తే ఆ కేసీ కెనాల్ ప్రవహిస్తూ ఉంటుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ఈ మధ్యకాలంలో వచ్చాయి. అయితే మాల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే అందరినివ్వ పంపులు ఉన్నాయి వాటి ద్వారా, లేదంటే ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కేసీ కెనాల్కి ఆరుతడి పంటలకి నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక 2-3 తల్లు ఇస్తే జొన్న, మొక్కజొన్న, కంది ఇలాంటి పంటలన్నీ రైతుల చేతికి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 1500 కోట్ల రూపాయల పంటలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయి. కాలువలో చూస్తే నీళ్లు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ రైతు సోదరులకి నీరు అందించే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం కనుక తుంగభద్ర గేట్లు అమర్చడం పూర్తయితే ఇక ప్రతి సంవత్సరం 2 పంటలకు నీరు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా మాల్యాల ప్రాజెక్టులో ఎలాగో పంపులన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా కూడా కేసీ కెనాల్కి కొంత నీటిని విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలి. కేసీ కెనాల్ పరిధిలో మీ ప్రాంతంలో ఏ పంటలు వేశారు, నీరు సక్రమంగా వస్తుందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.